Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 మన ప్రజా ప్రతినిధులు పొందే నెలవారీ వేతనం కంటే వారు అందుకునే ఇతర అలవెన్స్లే అత్యధికంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు బేసిక్ సాలరీగా వచ్చేది 20,000 అయినా ఇతర భత్యాలన్నీ కలిపితే ఆ మొత్తం 2.5 లక్షలు దాటుతోంది. శాసనసభ్యులకు ప్రభుత్వం ప్రతి నెల నియోజకవర్గ అలవెన్స్ కింద 2.3 లక్షలను చెల్లించనుంది. ఇది కాకుండా ఒకవేళ వారు ప్రభుత్వ క్వార్టర్లలో నిర్వహించకపోతే అదనంగా 25,000 వసతి భత్యాన్ని కూడా పొందుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రోజుల్లో ఒక్కో సభ్యుడికి 1,000 రూపాయల దినసరి భత్యం లభిస్తుంది. పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే వారి ప్రాథమిక జీతం 1.24 లక్షలుగా ఉంది. దీనికి అదనంగా ప్రతి నెల నియోజకవర్గ భత్యం కింద 87,000, కార్యాలయ నిర్వహణ కోసం మరో 75,000ను కేంద్రం అందిస్తోంది. వీటితో పాటు ఏడాదికి 34 ఉచిత విమాన ప్రయాణాలు, ఏ రైల్లోనైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు వారికి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచ్లు, ఎంపీటీసీలకు వేతనాలు తక్కువగానే ఉన్నా ప్రభుత్వం వారికి ఉచిత రవాణా, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. సర్పంచ్లు నెలకు 6,500 గౌరవ వేతనం పొందుతుండగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు 13,000ను అందుకుంటున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలకు భారీగా పెన్షన్ సౌకర్యాలున్నాయి. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఖర్చుతోనే పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు ఉచితంగా అందుతాయి. ఎంపీలకు ఢిల్లీలో ఉచిత నివాసంతో పాటు ఏడాదికి 50,000 యూనిట్ల విద్యుత్, 4,000 కిలోమీటర్ల నీరు ఉచితంగా లభిస్తుంది. ప్రజాసేవ కోసం ఎన్నికైన వీరికి అందుతున్న ఈ భారీ ప్రయోజనాలపై ఇప్పుడు సామాన్యుల్లో చర్చ జరుగుతోంది.